ముందు ఏం హ్మ్. జరిగింది? హ్మ్. వాస్తవంగా పోలవరం నీళ్ళని పట్టిసీమలోకి షిఫ్ట్ చేయాలి. హ్మ్. హ్మ్. ఈ అప్పుడు చేసిన ప్రయత్నం. అప్పటికే పట్టిసీమ అయిపోయింది ముందు. పట్టిసీమ ఆ! అసలు పట్టిసీమ అంటే ఏంటి? ఎత్తిపోతలు. హ్మ్. దాంట్లో నీళ్ళు ఇందులో పోయడం. అవును. అక్కడ ఒక లెవెల్ వస్తే గానీ అది ఎత్తిపోయడం కుదరదు. అవును. అంతవరకు చేశారు. హ్మ్. మిగతా పోలవరం ప్రాజెక్ట్‌కి వచ్చేటప్పటికి ఏమైపోయింది? హ్మ్. ఫస్ట్ ఇదే టైప్‌లో పోలవరం ప్రారంభిద్దాం అనుకున్నాడు. ఎట్లా? హుహు. హ్మ్. కాపర్ డ్యామ్ అంటే ఏంటి? హ్మ్. కాపర్ అంటే అదేదో కాపర్ కాదు. మట్టి కట్ట. అదే. అవును. మట్టి కట్ట వేసేసి పెద్ద ఎత్తున వేసేసి ఇది ఎట్లా షిఫ్ట్ చేసామో అది కూడా మిగతా కాలువలోకి షిఫ్ట్ చేసేస్తే హ్మ్. పూర్వం కాలువలన్నీ పనులు అయిపోయినట్టే. హ్మ్. అట్లా అనుకుని చెయ్యడం వలన తలెత్తినటువంటి అంశం. అవును. హ్మ్. మట్టి కట్ట ఎంతసేపు ఉంటుంది వరద వచ్చినప్పుడు? హ్మ్. మనం ఫస్టు ఫ్లో. వరదలు వచ్చినప్పుడు కృష్ణా నది అయినా ఏదైనా చూడండి హ్మ్. కొట్టుకుపోయేది మట్టి కట్టలే తెగిపోతాయి. అవును. కట్టలు పోతాయి. కట్ట దగ్గర ఎక్కడో చిన్న తేడా ఉంటుంది, మొత్తం. కొట్టుకుపోతుంది. అవును. అట్లాగే అది కొట్టుకుపోయింది. హ్మ్. అక్కడ కావాల్సింది ఏంటి? మట్టి కట్టతో పాటు మధ్యలో కాంక్రీట్. హ్మ్. ఆ కాంక్రీట్ కన్స్ట్రక్షన్ కూడా చిల్లులు పడింది దీనివల్ల. అది. హ్మ్. అంటే ఆ రోజున 2019లో వాస్తవంగా అది ప్రకృతి వైపు